ఒక గతంలో డీఎంకే ప్రభుత్వం చేసినటువంటి హిందూ వ్యతిరేక చర్యల్ని కోర్టు ఆదేశించినా కూడా చేసిన చర్యల్ని ఇప్పుడు సీఎం విజయ్ సరిచేశారు. గతంలో దేవాలయాలకి సంబంధించి ప్రజలు భక్తులు విరాళంతో వేసినటువంటి సొమ్ములు కానీ, దేవాలయాల భూములు కానీ, దేవాలయాలకు సంబంధించిన నగలు కానీ, దేవాలయాలకు సంబంధించినటువంటి వస్తువులు కానీ దుర్వినియోగం చేయొద్దని దాదాపు 10, 12 హైకోర్టు తీర్పులున్నాయి. అవేమీ పట్టించుకోలేదు స్టాలిన్. ఆ దేవాలయాల సొమ్ములతో ఆ ఏరియాలో రోడ్లు, ఆ ఏరియాలో ప్రాజెక్టులకి ఓకే చేసుకొచ్చాడు. అయితే వాటి మీద కోర్టులో వేస్తే కోర్టు ఛాలెంజ్ చేసినప్పుడు ఆపేయమని ఆదేశాలు. బట్ స్టాలిన్ చేయలే. ఎక్కడెందుకు తిరుపరకుంద్రం దగ్గరన దీపం వెలిగించడానికి భక్తులకి కోర్టు అనుమతిస్తే కూడా ఎలగనివ్వకుండా అడ్డుకున్నటువంటి వాడు. గద్దె దిగాడు, సొంత నియోజకవర్గంలో ఓడి పరువు పోగొట్టుకున్నాడు. చివరికి ఇప్పుడు గిలగిల్లాడుతున్నాడు. ఈ ముద్ర తనకి పడకూడదు అనుకున్నాడు విజయ్. కోర్టు ఆదేశాల అమలు పేరుతో హిందువులకు కాస్త ఊరటనిచ్చాడు. డిఎంకే హయాంలోని 46 ప్రాజెక్టులకి 246 కోట్లు టెంపుల్ ఫండ్స్ నుంచి తీసి ఖర్చు పెట్టాలన్నటువంటి నిర్ణయాన్ని, ఇందులో కళ్యాణ మండపాల దగ్గర నుంచి, ఆలయాల దగ్గర నుంచి, ధర్మసత్రాల దాకా అనేకానికి సంబంధించినటువంటి డబ్బులు ఉన్నాయి. అవన్నీ కూడా ఆపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.